నమస్కారం అండి. నా పేరు రమాసుందరి. మేము మియాపూర్ ఎస్ఎంఆర్ వినయ్ ఫౌంటైన్ హెడ్లో ఉంటాము. మా అబ్బాయి మేము అందరూ అక్కడే ఉంటాము. మా ఎస్ఎంఆర్ వినయ్లో మా విజయలక్ష్మి గారని ఇక్కడ విద్యారణ్యం కార్యకర్త గారు ఒక ధర్మసేతు ప్రాజెక్టు ఒకటి అక్కడ నిర్వహించారు. మా గుడి దగ్గర అందరం అసెంబ్లీ అయినప్పుడు ఆవిడ వచ్చి మాకు విద్యారణ్యం యొక్క కాన్సెప్ట్, గురువు గారి యొక్క ఆదర్శ భావాలు అన్నీ బాగా వివరించి మాకు చాలా హృద్యమంగా వర్ణించి చెప్పారు ఆవిడ. ఆయన యొక్క కాన్సెప్ట్, ఆయన యొక్క భావాలు, సమాజం కోసం ఆయన పడే తపన, ఇవన్నీ మాకు చాలా ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయి. సమాజాన్ని ఉద్ధరించడానికి మహానుభావులు ఇలాగా వాళ్ళు అంత త్యాగం చేస్తూ వాళ్ళ కృషి, వాళ్ళ టైంని వెచ్చించి భావితరాల్లో మన హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి వాళ్ళు పడే కృషి, ఆ కార్యకర్తలు చేసే కృషి చూసి మేము చాలా ఇంప్రెస్ అయ్యామండి. ఒక్కసారి వచ్చి విద్యారణ్యాన్ని ఒకసారి దర్శిద్దాము, మా పిల్లల్ని కూడా ఒకసారి చూపిస్తే వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది. అసలు వేదం అంటే కూడా ఏంటో తెలియని పరిస్థితుల్లో వేదాన్ని సంరక్షించడం, పిల్లలకి వేదం నేర్పడం, ఒక వేదం నేర్చుకోవడం వల్ల ఏంటి ఉపయోగం అని ఇప్పుడు అందరూ వేసే కామన్ క్వశ్చన్కి చక్కటి సమాధానం ఆ కార్యకర్తలుగా వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు గురువు గారు కూడా చెప్పారు, ఎప్పుడైతే విద్యార్థి ఒక వేదాధ్యయనం చేశాడో అతని మైండ్ సెట్ అంతా కూడా చాలా షార్ప్గా అవుతుంది. ఆ తర్వాత నుంచి సామాన్యమైన విద్యలు ఏదైనా వచ్చేస్తాయి. ఇది అత్యుత్తమ విద్య కాబట్టి ఇది నేర్చుకుంటే దీని తర్వాత ఏ విద్య అయినా వాళ్ళు సులభంగా వాళ్ళు గ్రాస్పింగ్ చేయగలరు. కాబట్టి ఇప్పుడు తరానికి అవసరంగా ఫార్మల్ ఎడ్యుకేషన్ కూడా సైమల్టేనియస్గా వాళ్ళు విద్యారణ్యంలో ప్రవేశపెట్టి పిల్లల చేత ఓపెన్ యూనివర్సిటీలో వాళ్ళ చేత డిగ్రీ వరకు వాళ్ళని ప్రమోట్ చేస్తూ అది ఇటు ఋగ్వేదం, యజుర్వేదం అన్నిట్లోనూ కూడా చాలా ఎంతో సంస్కారవంతంగా పిల్లల్ని తర్ఫీదిస్తూ తీర్చిదిద్దుతున్నారు. ఇది మేము ప్రత్యక్షంగా చూసాము, చాలా సంతోషం కలిగింది. తర్వాత ఇవే కాకుండా పిల్లలకి సంగీతం అని, తర్వాత కర్రసాము, ఇతర విద్యలు, అన్ని విద్యలు సర్వతోముఖాభివృద్ధికి పిల్లల్ని ఉన్ముఖులుగా చేసి వాళ్ళని చక్కగా తీర్చిదిద్దుతున్నారు. ఇంత చక్కటి వాతావరణంలో ప్రకృతి ఒడిలో పిల్లలు ఎంతో స్వేచ్ఛగా నేర్చుకుంటున్నారు. ఆటలు పాటలతోనే వాళ్ళు విద్యను నేర్చుకోవడం అనేది మాకు చాలా సంతోషం కలిగించింది. మీరు అందరూ కూడా ఒక్కసారి విద్యారణ్యానికి వచ్చి చూస్తే మన యొక్క భావి తరాలకి మనం ఎటువంటి విద్య అందించాలి, ఇప్పుడు ప్రస్తుతం విద్య ఎలా ఉంది అన్నది మనకి కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో పిల్లలు చక్కగా వేదాధ్యయనం చేస్తున్నారు. ఇదే మనకి సనాతన ధర్మాన్ని పరిరక్షించే భావితరాలు ఇక్కడే తయారవుతున్నాయి. ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చి చక్కటి విషయాలు చెప్పించిన ఈ కార్యకర్తలకి, గురువు గారు మాడుగుల శశిభూషణ్ శర్మ గారికి మా ఫ్యామిలీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.